నిర్మల్ జిల్లా బైంసా మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట వేసినప్పటి నుంచి కోత దశ వరకు అలాగే అమ్మకం వరకు సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్మకానికి తీసుకువచ్చిన మొక్కజొన్న రాసులను కాంటాలు వేసినప్పటికీ తరలింపు జరగడం లేదని ఆరోపిస్తున్నారు. మళ్లీ వర్షాలు వస్తే పంట నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 వారాల క్రితం నుంచి మొక్కజొన్నను కొనుగోలు చేయడం ఆపేసినట్లు రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. మాటేగాం గ్రామంలోని ఖాళీ గోదాంలో నిల్వ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాల భయంతో రాత్రింబవళ్లు కల్లాల వద్దనే పంటను కాపాడుకుంటూ పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు చేసి గోదాములకు తరలించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏఎంసీ గోదాము మా టైంలో మొక్క కొనుగోలు కేంద్రము స్టార్ట్ అయ్యి 10 రోజులు అయింది. మళ్ళీ ఇంకా 10 రోజులు వారం రోజులు బంద్ అయిపోయింది. సంచులు లేవు, లారీలు అస్సలు లేవు. అందుకొరకే ఇప్పుడు వర్షాలు అకాల వర్షాలకు వర్షం పడ్డదనుకో మొత్తము నానిపోతాయి. అదేవిధంగా అక్కడ 2 ఏఎంసీ గోదాములు ఖాళీ ఉన్నాయి. అందుకొరకే మా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం అదే ఇదే మా అక్కడనే కాట చేసి అక్కడనే గోదాంలో ఖాళీనే కాబట్టి అక్కడనే వేసేయండి, వేయాలని మా మనవి. అదేవిధంగా ఇది కలెక్టర్ దగ్గరికి వచ్చి మేము వినతి పత్రం సమర్పించినాం. అదే త్వరలో తొందరగా ప్రారంభించాలని కోరుతున్నాం.